జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్ ఈ రోజు వీడనుంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని శుక్రవారం చెబుతామని, అప్పటి వరకు సమయం కావాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఇందుకు అంగీకరించింది. శుక్రవారం దీనిని తొలి కేసుగా విచారిస్తామని తెలిపింది. వాస్తవానికి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసు విచారణకు రావాల్సింది. దానికి కొద్ది నిమిషాల ముందు తుషార్ మెహతా హాజరై ధర్మాసనం అనుమతిస్తే శుక్రవారం ఉదయం ఖచ్చితంగా 10 గంటల 30 నిమిషాలకు తన స్పందన తెలియజేస్తాను అని అన్నారు. ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ను మరికొందరు అధికారులతో విస్తరించాలా లేక సిబిఐ తరహాలో కేంద్ర ప్రభుత్వంతో దర్యాప్తు జరిపించాలా అన్న అంశంపై మెహతా తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. సుప్రీంకోర్టు ఏ రకమైన దర్యాప్తునకు ఆదేశించినా తమకు అభ్యంతరం లేదంటూ ఆయన చెప్పే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలై ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సంప్రదించిన తరువాత మెహతా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిర్ధారిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రోజు 10:30కి కోర్టులో ఈ లడ్డూకు సంబంధించినటువంటి అంశం చర్చకు రాబోతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి కల్తీ అయింది అంటూ ఏదైతే ఏపీ ప్రభుత్వం చేసినటువంటి స్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలా లేకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ చేయించాలా అన్న అంశం పైన సుప్రీంకోర్టులో నిన్న జరగాల్సినటువంటి విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. నిజానికి గత సోమవారం దీనిపైన విచారణ చేపట్టినప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్, అదేవిధంగా జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం ఎవరితో ఈ యొక్క దర్యాప్తు జరిపించాలో నిన్న కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అభిప్రాయం చెప్పాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునేందుకు తమకు సహకరించాలని సూచిస్తూ విచారణను నిన్నటికి వాయిదా వేసింది. అయితే నిన్న తుషార్ మెహతా ధర్మాసనం ముందు హాజరై తనకు వేరే కోర్టులో అంటే పక్కనే 4వ కోర్టులో మరో కేసు విచారణలో ఉన్నందువల్ల ఈ కేసు విచారణను ఈ రోజుకి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు తుషార్ మెహతా విజ్ఞప్తిని పరిగణలో తీసుకున్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ కల్తీ నెయ్యి వివాదం కేసును ఈ రోజుకి మొదటి నెంబర్ కేసుగానే విచారించడానికి అంగీకరించారు. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్నటి వరకు కూడా అంటే నిన్న ఈ ఎన్నికల ప్రచారంకి ముగింపు అయింది. ఈ రోజు నిన్న సాయంత్రానికి అమిత్ షా ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న రాత్రి లేదా ఈ రోజు ఉదయం అమిత్ షా అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాన్ని కోర్టుకు తెలియజేసే అవకాశం ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. 10:30 కల్లా తన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పిన తర్వాత మళ్ళీ పిటిషనర్లు అదేవిధంగా రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా తమ వాదనలు మళ్ళీ వినిపిస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ అక్కడ అభిప్రాయం తెలుసుకున్న వెంటనే బెంచ్ మీదనే ఈ యొక్క తీర్పు ఇస్తారా లేకపోతే మళ్ళీ ఈ తీర్పు ఇవ్వడానికి వాయిదా ఏమైనా వేస్తారా అనేది చూడాలి. ఈ రోజు అయితే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి అన్నది 10:30 గంటలకు తెలిసే అవకాశం ఉంది. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.